మాకు ఇవ్వాల్సిందిగా మనవి. పుల్లారావు గారి అతిథులకి సన్మాన కార్యక్రమాన్ని చేయవలసిందిగా గవర్నర్ గారు రత్నప్రభాకర్ గారు. నేనున్నప్పుడే ఇచ్చాను పారిశుద్ధ్యం, నేనున్నప్పుడే శానిటేషన్కి ఎక్కడ కమిషన్ లేకుండా డబ్బులు ఇప్పించాను. గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గవర్నర్ గారు ప్రసంగించాలి. కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఫండ్స్ సేకరించి ఆఫీసర్లందరూ సెట్ అయిపోతే నా దృష్టి అంతా మంచినీరు, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, దోమలు లేకుండా చేయాలనేది నా టార్గెట్. రోడ్లన్నీ బాగా ఉన్నాయి, నేను వేయించాను అప్పుడే. చిలకలూరుపేటకి ఏం చేసినా నా టైంలోనే చేశాను. ఇంకొకరికి క్లైమ్ చేసే రైట్ కూడా లేదు. ఇండిపెండెన్స్ వచ్చినాక 4,500 కోట్లతో అభివృద్ధి చేసింది నేను, తెలుగుదేశం, చంద్రబాబు గారు. ఇంకొకరు క్లైమ్ చేయడానికి కూడా లేదు పేటలో. ఈరోజు ఏదున్నా నా పేరు చెప్పుకోవాల్సిందే. 4,500 కోట్లతో చేశాం శరత్ గారు. ఇంతవరకు ఎవరూ చేయలేదు ఇండిపెండెన్స్ వచ్చినాక, స్వాతంత్రం వచ్చినాక. కాబట్టి మీకు ఆ రోజు నేను రోటరీ ద్వారా బాగా చేస్తే శానిటేషన్ బాగుంటుందని నేను ఆ రోజు మీ ద్వారా చేయించాను. మళ్ళా మీరు ముందుకు వస్తే తప్పకుండా చేస్తాం. ఆ రోజు రత్న ప్రభాకర్ ఉన్నాడు, మళ్ళా మీరు ముందుకు వస్తే మీకే ఇస్తాం. ఆ గేట్కి పేరు రావాలి, టౌన్లో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలి, దోమలు లేని నిద్రపోవాలి, దోమలు లేకుండా చేయాలని చూస్తున్నాం. నేను మార్నింగ్ కమిషనర్ డైరెక్షన్ ఇచ్చాను. ఈ 4 పాయింట్ల మీదనే దృష్టి పెట్టుకున్నాను. మంచినీళ్ళు, శానిటేషన్, దోమలు లేకుండా చేయటం, స్ట్రీట్ లైట్స్, ఈ 4గే నా ఫోకస్. మీరు దేంట్లో పార్టిసిపేట్ చేస్తారో చేయండి, మీరు తప్పకుండా మీకు ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ. మంచి ప్రభుత్వం ఏర్పడింది, ఒక అరాచక ప్రభుత్వం సాగనంపారు. ఇండిపెండెన్స్ వచ్చినాక ఇంత పెద్ద రిజల్ట్ ఎప్పుడు ఇవ్వాలి. ఒక చేతగాని సీఎం వస్తే ఏ విధమైన రిజల్ట్ ఇచ్చారో ప్రజల తీర్పును బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఒక మంచి పరిపాలనా దక్షుడు కావాలని చంద్రబాబు గారికి కూటమికి అత్యధిక మెజారిటీ ఇచ్చారు. ఇండిపెండెన్స్ వచ్చినాక చిలకలూరుపేటలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాలేదు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఇంత మెజారిటీ ఎప్పుడు చూడాల. అంటే గత పాలకుల యొక్క, నేను పేరు కూడా చెప్పను, గత పాలకుల వైఫల్యం, గత పాలకుల అరాచకాలు, గత పాలకుల యొక్క తప్పిదాలు, గత పాలకులు స్వేచ్ఛని హరిస్తే ఏ విధంగా ప్రజలు తీర్పు ఇస్తారో అటువంటి తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు కూడా ఊహించలేదు. అటువంటి తీర్పు ఇచ్చినట్టు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి మంచి పరిపాలనా దక్షుడు ఇచ్చే, డబ్బులు లేకపోయిన రాష్ట్రంలో అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని కష్టపడి తిరిగి మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అభివృద్ధి సంక్షేమంతో. మీరు కూడా పండరీపురం రోటరీ క్లబ్ డబ్బులు లేకపోయినా మెంబర్స్లో ఆర్థికంగా స్థిరపడినటువంటి వారిని, దాతల్ని మీరు బాగా పెంచుకొని వారిని ఎంత ప్రోత్సహిస్తే అంత ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మీరు మా శాస్త్రి గారు కానీ సుబ్బారావు గారు ప్రోత్సహించి దాతల సహకారంతో పేదవారికి, పిల్లలకి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎంత సంపాదించిన సేవా కార్యక్రమాలకు మించింది లేదు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు కావాలి. అది రాజకీయంగా కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, లైఫ్ క్లబ్ ద్వారా కావచ్చు. ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు, ఆర్థికంగా వెనకబడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. క్లాత్ బ్యాగ్ తయారు, ధనలక్ష్మణ్ సహకారం, రఘురామరెడ్డి గారు కొన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాళహస్తి హరిబాబుతో కొన్ని హరిత ప్లాంట్ బ్యాగ్స్ కొన్ని స్థాపించి మొక్కలు నాటించేటువంటి కార్యక్రమం. ఆ విధంగా స్కూల్కు సంబంధించి టాయిలెట్స్ కానీ, యూరినల్ పాయింట్స్ కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ,
అదేవిధంగా వయోజన విద్య కానీ వాషింగ్ ఇన్ స్కూల్స్ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి ముందు బల్లలు, ఈరోజు పుస్తకాలు, కొన్ని యూనిఫామ్స్. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేదలకి ఈరోజు ఎంత చేసినా కూడా ఈరోజు కొరత లేకుండా మనం సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది పేదరికంలో ఉన్నారు, చాలామందికి ఆర్థిక సహకారం అవసరం. అది మెడికల్ పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటువంటి దాంట్లో కాదు. కాబట్టి దాతలు ఎవరైనా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి ఏ వ్యాపారస్తులు కావచ్చు, రొటేరియన్ సభ్యులు కావచ్చు, విడి వ్యాపారంగా చేసుకునేటువంటి బిజినెస్ పీపుల్ కావచ్చు, వారందరూ మంచి మనసుతో ముందుకు వచ్చి గుర్తుండేటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి మించిన ఆత్మ సంతృప్తి మనకు లేదు. ఆ విధంగా అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చారిటీ తత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిలో ఎంత కూడబెట్టి పిల్లలకు ఇచ్చినా ఈ సంతృప్తి రాదు. సమాజం మారుతూ ఉంది, ఆలోచనలు మారుతూ ఉన్నాయి. కాబట్టి చారిటీ తత్వం ప్రతి ఒక్కరిలో పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సేవాభావం, అటువంటి దాతృత్వం, అటువంటి మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని 9 మంది సభ్యులు చేర్చుకొని కూడా దీన్ని ఇంకా గ్రోత్ చేయాలనేటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ పండరేపురం మా శరత్ శాస్త్రి గారు కూడా మంచి దైవ బలం కూడా ఆయన అనుకూలంగా ఉంది. కాబట్టి ఇంకా మీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ విధంగా మా సుబ్బారావు కూడా ఒక మంచి